వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో ఇప్పటికే F2, F3 చిత్రాలు వచ్చాయి. అవి సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరోసారి సినీ ప్రేమికులను అలరించడానికి రెడీ అయ్యారు. దాంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ని గోదారి గట్ట అనే టైటిల్తో డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ జంటగా అందంగా కనిపించారు. పున్నమి వెన్నెలలో గోదారి గట్టు అంటూ ఈ పాట సాగనుంది. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ సాంగ్కి భాస్కర్ భట్ల లిరిక్స్ అందించగా, రమణ గోగుల మరియు మధుప్రియ గాత్రలని అందించారు. ఈ పాట మ్యూజిక్ లవర్స్ని అద్భుతంగా అలరిస్తుందని భావిస్తున్నారు. దాంతో పాట మీద అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం 14 జనవరి 2025న విడుదల కానుంది. దాంతో షూటింగ్ కూడా త్వరగా కంప్లీట్ చేసి ప్రమోషన్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు ఐశ్వర్య రాజేష్ కథానాయకులుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక మొదటి పాట మీద భారీ అంచనాలున్నాయి. సాంగ్ పోస్టర్లో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ మధ్య ఓ బ్యూటిఫుల్ మూమెంట్ వెన్నెల రాత్రి నేపథ్యంలో సెట్ చేయబడింది. పౌర్ణమి ఆకాశంలో అందంగా ఉంది. అద్భుతమైన సెట్టింగ్స్ మధ్య రొమాంటిక్ మూమెంట్స్ని ఆస్వాదిస్తున్న జంట ఆకట్టుకుంది. మరి విడుదల అయ్యాక ఈ పాట ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక వెంకటేష్ మరో హీరోయిన్ మీనాక్షి చౌదరితో కలిసి ప్రస్తుతం డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్లోని అద్భుతమైన ప్రదేశాలలో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో 3వ సినిమాగా ఇది వస్తుండడంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇందులో వెంకటేష్ మాజీ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఆయన భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీస్తో పాటు క్రైమ్ అంశాలు కూడా థ్రిల్లింగ్గా ఉంటాయట. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.